నేను మీ అర్జున్. వెల్కమ్ టు ఫ్లిప్చార్ట్ తెలుగు న్యూస్ ఛానల్. పసిడి బంగారం గోల్డ్ తారస్థాయికి కాదు కదా, అంతరిక్షం దాకా బాగుతుంది. ఒక సామాన్యుడు కానీ, ఒక పేదోడు కానీ, ఒక బీదకుడు కానీ, ఒక పిల్ల పెళ్లి చేసుకొని బంగారం తులము అర్ధ తులము మాసం పెడదామంటే అందకుండా అంతరిక్షానికి చేరిన బంగారం. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, పిల్ల పెళ్లి చేయాలని ఇబ్బంది పడుతున్నారు. దానిలో భాగంగానే నాకు కూడా మొన్న పెళ్ళైంది కదా, మా బామ్మది కూడా 2 తులాలు బంగారం పెట్టాలి. అడుగుదాం ఒకసారి, చూడండి, మీరే చూడండి ఎట్లుంటుందో. లేపాడు, తొందర ఎందుకు లేపుతాడు? తొందర లేపితే నా బామ్మది ఎందుకు వెళ్తాడు? ఆయన 2-3 సార్లు కొట్టాలి ఆయన. హలో హలో, బావ కూడా అన్నాడు, నేనే అనాలి. హలో బామ్మది. నమస్తే నమస్తే, నేనే పిలవాలి నిన్ను. ఎటు పోయినా ఉన్నావా లేవా ఊర్లో? దా 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 దా, ఇవాళ నువ్వు నేను తేలిపోవద్దా? మీ చెల్లెనా నువ్వా నేనా? దా బా భయంగా పిల్లలు అంటే ఒకటి ఉంటుంది, అట్లుంటుంది. దా దా దా, చూపిస్తా. మీ ఫ్యామిలీ మొత్తం చెట్ట చూపిస్తుంది అయ్యాలి ప్రజలకు. దా చూడురబ్బా, మా బామ్మది వస్తాడు ఇప్పుడు. నువ్వు మామూలు ఉండదు ఆయన, చూస్తారుగా మీరే. నమస్తే బామ్మది, బాగానే అంతా? నువ్వు ఫోన్ చేసినావంటే నాకు అది చాలు. రోజు ఫోన్ చేస్తున్నా, కొత్త చేస్తున్నా. నీకేమన్నా బాగా చెప్పాలి పిలిచిన చెల్లె ఎట్టుంది? మీ చెల్లె చెల్లె ఇక నువ్వు పంపించినావా బాగా మంచిగా ఉంది. మరి పంపివా? మరి ఇక పంపించాలంటే నువ్వు కండిషన్లు పెడితే. అవునా, కొత్త పెట్టినా కండిషన్, ఉన్న కండిషన్లే కదా నువ్వు పెట్టినాయి. అది కాదు బాగా, సరే కానీ టీ కాఫీ ఏమన్నా తాగుదామా ఫస్ట్? వద్దు, నువ్వు ఇవన్నీ చెప్తాడు. టీ కాఫీ కావాలంటే తర్వాత గంట మంది ఆపిస్తా అంటాడు, ఇంత బిర్యానీ తింటామంటాడు. ఇంకా తర్వాత మళ్ళీ మర్చిపోకూడదు. ఎట్లా అంటే మసిపూసి మారేకాయలా చేస్తాడు మా బామ్మర్ది నన్ను మొత్తం. ఇలా పబ్లిక్ ముందు పెట్టినావు నా పంచాయతీ అందరు చూపిస్తున్నావు. మళ్ళా లైవ్ కట్టేట్టుంటది అప్ప. నేను మా అయ్య వచ్చి అడిగి, మా అమ్మ వచ్చి అడిగి, నువ్వు సర్పంచ్ తీసుకొచ్చిన, పెద్ద మనుషులను తీసుకొచ్చిన. 3-4 సంవత్సరాలే. అది 70,000 ఉన్నప్పుడు ఇస్తే అయిపోతుండేగా. 2 లక్షన్నర అయింది. గట్లుండదు, అయిపోయింది. ఇంట్లో మాట్లాడుకునేది అయిపోయింది. రచ్చకెక్కినాం, ఇంట్లోకి అయిపోయింది అబ్బా. ఇంట్లోది అయిపోయింది. ఇక 10 మంది ముందు పెట్టినా, ఊర్లో పెట్టినా, మండలంలో పెట్టినా, అన్నిట్లో అయిపోయినాయి. మీ చెల్లెని బంగారాన్ని ఇంటికాడ దింపిపోయాలా? తెలుసు ఎట్లా చూసుకుంటున్నా, మీ చెల్లెని ఎట్లా చూసుకుంటున్నా, మిమ్మల్ని ఎట్లా చూసుకుంటున్నా తెలుసుగా నా గురించి. అందుకనే బాబు నీ దగ్గర మాట్లాడాలంటే నాకు భయం అవుతుంది. భయం బాగానే అవుతుంది, నీకు భయం అవుతుంది, మీ అమ్మకి భయం బాగానే అవుతుంది, మీ నాయనకి అవుతుంది, మీ చెల్లెకి అవుతుంది. అదే కాదు బా, మా అక్కని మా చెల్లెని చదివిస్తాము, మంచిగా జాబ్ చేస్తుంది. అవును, చేస్తుంది. నువ్వు కూడా చదువుకుంది, మంచి జాబ్ చేసినాక చేసుకున్నావు, గుణవంతురాలు. ఏదో ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ మా అడవిలను బయటికి వెళ్ళమంటాలని చెప్పేసి ఏదో 4 మాటలు మాట్లాడినాం బా. బంగారం పెడతాం, డబ్బులు ఇస్తాం, అది దాన్ని ఇచ్చేకాడికి ఇచ్చినాం. ఇచ్చేకాడికి ఇచ్చినాం అబ్బా. ఏదంటే నేను ఇచ్చేవి అంటే వచ్చేవి మంచిది. మీ చెల్లె మంచిది కాదన్నా, ఈరోజు ఉట్టిన్నా, ఈరోజు తిట్టిన్నా, మా అమ్మ ఏమైనా అన్నదా? మా ఇంట్లో ఎవరేమన్నా అన్నారా మీ చెల్లెని? కంప్లైంట్ ఏమైనా ఇచ్చిరా? నేను ఒక్క మాట చెప్తా, మా బావ గోల్డ్ వజ్రం కంటే చాలా ఇవన్నీ చెప్పకప్పా. ప్రపంచంలో ఇంత మంచివాడు దొరకడు, ఎవరికి దొరకడనుకున్నాం. ఆ మాట చాలా సార్లు చెప్పింది, దాని కూడా నేను ఓకే ఏకీభవిస్తా. మా అమ్మ నాయన సరే బయట ఏమని అనుకుంటామో కానీ నా ముందరైతే మా బావ మంచోడైతే అనుకుంటాం. లేదు, ముందలైనా వెనకనైనా మధ్యలో ఏదైనా మంచిగా అనుకుంటా బావ. నేను ఇవన్నీ కాదు బా, నువ్వు మా చెల్లెని మా ఇంటికాడ ఉంచేవరకల్లా మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది బా. నువ్వు ఏమన్నా ఎందుకు ఇబ్బంది అవుతుంది అబ్బా? నువ్వు మీ అమ్మ మీ నాయన నువ్వు పని చేసుకోవచ్చు, మీ చెల్లి ఇంటికి అన్న వండి పెడుతుంది, ఇబ్బంది ఏముంది? మంచిదే కదా నీకు. ఇప్పుడు అది కాదు బా, నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు బంగారం నీకు లేదా బా? ఎందుకు లేదు, ఉంది. పైసలు లేవా నీ దగ్గర? ఉన్నాయి. ఎందుకు లేవు? మా డబ్బులు మా బంగారమే కావాలా నీకు? మీ డబ్బులు మీరు పెడతాన్నారు కదా. పెడతా మస్తు కట్టం బా. మస్తు అంటే పెట్టు, మరి మస్తు పెట్టమంటలేదు. ఒక పెళ్లి చేయమంటారు, మీరు 100గా 1000-2000 ఆడారు మీరు. మా గట్టెక్కాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి. అవునమ్మా, నేను అందుకే నేను అంటున్నా,
అది కదా నువ్వు ఇప్పుడు అట్లా ఏమన్నంటే నాకు ఇవ్వాల్సినవి ఇయ్యి. ఫస్ట్ నేను మా అమ్మ నాయన వచ్చి మాట్లాడినాను, ఏమైందబ్బా పిల్లగానికి ఇస్తాను కట్నం ఇవ్వలేదు, ఇంత బంగారం బాకీ ఉంది ఇస్తే అయిపోతుంది కదా, ఏదో పని బిజినెస్ ఏదో పెట్టుకుంటా అంటాడని చెప్పి మాట్లాడినాను. ఆ వానాకాలం పంట అయిపోయిన తర్వాత ఇస్తాం, ఎండాకాలం బుడ్డలు వేసినాం ఎండిపోయినాక ఇస్తాం. నేను ఎండిపోతున్నా మంచిగా స్టూడియోలో మంచిగా అంతా నీకు మస్తు ఉంది పైన పైన అబ్బా, లోపల లోపల నీకేం తెలుసు నా బాకీ ఉందని తెలుసా? మేము ఇచ్చింది నీకు ఎంత ఏమైతే అది కరెక్టే. చెల్లెని ఇబ్బంది పెట్టకు, నన్ను ఇబ్బంది పెట్టద్దు అంటున్నా. ఏదో ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే రైతు బంధు ఇది ఉంది కదా రుణమాఫీ, అవును రుణమాఫీ లాగా ఏదో మాఫీ చేసుకుంటాడు మా బాబా మేము ఆశపడ్డాడు బావా. నువ్వు ఇట్లా అంటే ఏంది బాబా మాకు ఇప్పుడు మా ఇంట్లో రుణమాఫీ గవర్నమెంట్ చేస్తారు, నేను ఎందుకు చేస్తాబ్బా? అరే ఇప్పుడున్న భావాలు ఎట్లా ఉండాలి ఎట్లా రుణమాఫీ ఎన్నికనా? అవును మళ్ళా రుణమాఫీ రైతు బంధువులు కళ్యాణ లక్ష్మి ఎన్నుకున్నాం మేము. అది కాదు ఇప్పుడు బంగారం పెట్టమంటున్నాం, బంగారం ఎంత ఉంది బాబు పెట్టడానికి? ఎంత ఉంటే అంత పెట్టు. రేట్ ఎంత ఉంది చెప్పు, 1,60,000 1,00,000 రేపు 2 లక్షలు అయితే పెట్టావా? ఈ బంగారం గుణాలా లేకపోతే? నేను 70,000 ఉన్నప్పుడు అడిగినా, నేను నువ్వు ఏమన్నా చెప్పువా బామ్మది. ఇప్పుడు నేనేమన్నా నాకు పెట్టామన్నా, మీ చెల్లె గొలిచి చెప్పేమన్నా, ఇప్పుడు నాకు పెట్టామన్నా. నువ్వు బంగారం విషయంలో బంగారం వేసుకుని మీ చెల్లె ఫంక్షన్లకు దావత్లకు పోతుంటే అబ్బా ఏముందిరా అబ్బాయి, ఎంత మర్యాద చూసుకుంటారు అమ్మా, ఎంత ఒకటి బంగారం ఉంది అనుకుంటారు. నా కోసం పెట్టామన్నా, నాకు లేకనా? నాకు బ్రాస్లెట్ ఉంది, 2 ఉంగరాలు ఉన్నాయి, చైన్ ఉంది, కడమ ఇంట్లో ఉంది. సరే అవన్నీ నువ్వు సంపాదించుకున్నావు ఇప్పుడు నీకు అంత మా చెల్లె మీ దగ్గర ఉంటే ఒక బంగారం నిధి మీ దగ్గర ఉన్నట్టే కానీ నిధి నేను చేయలేం. ఏం మీ ఇంట్లో మా చెల్లె ఉందనుకో, రాసు ఇట్లా నీకు మంచి ఇంకా తాడులాగా వేసుకోవచ్చు. ఆ తాడులను తీసుకొచ్చి మీకే వేపిస్తా కానీ ఇవన్నీ వద్దు బామ్మ, అది నన్ను లేపకు సరేనా? నేను చూసిన, నేను అన్ని చూసిన, మీ కథలన్నీ చూసిన, ముచ్చట్లన్నీ వద్దు. మీ చెల్లె సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా మా ఇంట్లో ఉండాలంటే దయచేసి బంగారం మీద ఇచ్చిపో. ముచ్చట్లు వద్దబ్బా, ఎప్పుడు కథలు పడుతున్నావా? అడుగుతా ఉంటే అరే మీకు పెట్టి మీ సగమైనవబ్బా మా పైసలన్నీ. మీ చిన్న పెళ్లి చేయలే, రూపాయి అడిగినా బడుగు పెట్టలే. అడవిలో పరిస్థితి మరి ఇప్పటికి ఇంకా బదులాడుతున్నవేందప్ప ఇయ్యమంటే? నువ్వు అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకుంటారు? ఎన్ని రోజులు అర్థం చేసుకుంటారు? తెలియలేదా మీ అమ్మాయికి పెట్టాలని? అంటే పెళ్లి చేసి పంపిస్తే అయిపోతుందా? మీ సబ్బుకి ఏమవుతున్నాయి, ఉప్పుకి ఏమవుతున్నాయి, నీళ్ళకి ఏమవుతున్నాయి, తిండికి ఏమవుతుంది తెలియదా? పని చేపిస్తున్నా మీ చెల్లెనేమన్నా? గుస్సగాకంటావు, మీ చెల్లెని పని చేపిస్తున్నా. 30 జాబ్ వస్తే చేయలే, వద్దన్నది. నేను మా ఇంట్లో పని చేయకుండా బతికినా, నాకు జాబ్ అంటే తెలియదు, ఇట్లా ఇట్లా పువ్వులాగా బతికినా అని చెప్తే పని చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టి చేపిస్తున్నా. ఏసీ వాడి ఏసీ తెప్పించిన, డబుల్ కట్ పెట్టాను, బెడ్ తెప్పించిన, నెలకు సినిమా, వారాకోసారి అవుటింగ్. ఏమి ఇవిడికి అయితే పైసలు? అది ఇచ్చే పైసలు ఈరాబాయ్ అంటే ఇక్కడికి వచ్చి ఇంకెంత మర్యాద ఇస్తారబ్బా? ఏం దావుతున్నా కానీ పైసలు తీసుకొని రావాలి, మందు నేనే తీసుకొని రావాలి. ఉంటుందబ్బా బామ్మర్ది మర్యాద, బామ్మర్దికి ఉండాలి. భావం ఎక్కువ బామ్మర్ది చూడాలి. ఏం చూస్తారబ్బా మీరు? ఏడ చూస్తున్నావు అంటున్నా. మీటింగ్ పెట్టి ఏడ పెడతావు? పెట్టు, ఎవరు పిలిపిస్తే చెప్పి. అరే వేలు ఇంకెన్ని రోజులు పెట్టాలబ్బా? బాగాలేదంటే అడవిలో ఉంటే అప్పు సప్పు ఏదో ఒకటి అమ్మించి పెడతాం కానీ 3 అడవిలలో ఉన్నాక వాళ్ళకే నేను ఆదుకున్నా లేదా? మంచి సంబంధం చూసి సంబంధం చేసినా లేదా? ఇప్పుడు నువ్వే ఇట్లా అంటే ఇప్పుడు ఇంకా 2వ ఆయన ఎట్లా అంటే? 2 ఆయన ఎట్లా అంటాడో 3 ఆయన నాకు సంబంధం లేదబ్బా. అడవిలలో కలవాళ్ళు ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి? నువ్వు పుట్టావా? మీ అత్తగారు నువ్వు తెచ్చుకుంటలేవు, నువ్వు తెచ్చుకుంటున్నావు లేదా? ఏడ బాగా ఇంకా నాకు పెళ్లి చేయరైతే మీరు పెళ్లి చేసిరా? చూసినావా ఏం మాట్లాడుతున్నాడు? లేకపోతే పెళ్లి చేసుకున్నాడు వింటున్నావని. ఇవాళ వచ్చి నా పెళ్లి ఇంకేం ఎన్ని పెళ్లి చేసుకుంటావు? నువ్వే ఇట్లాంటి అన్ని ఇట్లా పెట్టి వస్తాడు, ఏం లేనట్టు శుద్ధ పూస బొట్టు పెట్టుకొని ఇట్లా ఎవడని చూసుకుంటే అమ్మాయి. నువ్వు అట్లే సీరియస్ అవుతావు నాకు తెలుసు. కానీ నువ్వు ఏమన్నా నువ్వు బీర్ బాడీలో
₹1000 అయినా తీసుకొచ్చి తాపుతామా నీకు? బీరుబాటి 1000 తాపిస్తాడు 10 సార్లు, కానీ ఇచ్చే ₹1,00,000 ఇవ్వడంట. 2 తులాల బంగారం పెట్టండి. ఇది అంత బామ్మది. ఎందుకంటే నువ్వంటే కొంచెం గౌరవం, మీ దాంట్లో నువ్వు మీ బాబాయ్ కొడుకు అంటే నాకు కొంచెం ప్రాణం, జర చూసుకుంటారు అక్కడ ఇక్కడ, కాబట్టి ప్రేమతో చెప్తున్నా. అవి ఇచ్చేసి మీ చెల్లెలు నా కర్రలు తీసుకోపో, నా కర్రలు తీసుకో. ముందుకు అప్పుడు ఇప్పుడు పిలిచి మంచి దావతిచ్చేది మరి. నువ్వు ఏంది బాబు ఇప్పుడు గోల్డ్ విషయంలో మమ్మల్ని ఇంత కఠినం చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు. నేను ఏమన్నా 2 సార్లు చెప్పిన, 3 సార్లు చెప్పిన, హగ్ చేసుకొని చెప్పిన, ఫోన్ చేసి చెప్పిన, ఇంటికి వచ్చి చెప్పిన, 10 మందితో మాట్లాడిపించి చెప్పిన, మీటింగ్ పెట్టి చెప్పిన. చెవున పట్టించుకుంటే కదా మీరు, వీడు బావ ఎంత, బావ లెక్క ఎంత, ఇస్తే ఎంత లేకపోతే ఎంత, ఉన్న మొత్తం చిన్నదానికి నడిదానికి ఇద్దాం. బావ కారు ఉంది, చిన్న కారు కొని ఇద్దాం. బా నీవా దొంగ గుండా లెక్కలు చేస్తాడు ఊర్లో, మళ్ళా భయపడిస్తాడు వాళ్ళ నీళ్ళని. వీడికొచ్చి నాటకాలు ఆడుతుండే ఏం తెలియని ఎరిపప్పలాగా. అమ్మో నమ్మొద్దు నాయన, మీ గోను దండాలు నాకు పెట్టకు. ఏమంటున్నంటే ఒప్పుకునేది పెట్ట, ఎక్కువ దండలేను. అది నువ్వు అవన్నీ ఏమను, చిన్నల్లుడు పుట్టినప్పుడు తులం వేస్తాను వేసినావు, కోడలు పుట్టినప్పుడు తులం వేస్తాను వేసినావు. అవన్నీ మర్చిపోబా. ఇప్పుడు గోల్డ్ రేటు చాలా పెరిగిపోయింది. అవును పెరుగుతుంది, రేపు ఇంకా పెరుగుతుంది. కొనలేని పరిస్థితి ఉంది బాబు, నీ దండం పెడతా ఏమన్నా. మరి ఎప్పుడు ఇస్తావు చెప్పు. వరి కోతలంటూ నన్ను కోస్తున్నావు. నీకు రోజు కాలుగడి నెత్తిలో పోసుకోవడం కానీ బంగారం అయితే పెట్టలేదు. మరి ఏం చేస్తావు దానికి? బంగారం జోలు వదిలిపెట్టేసి. సరే నువ్వే ఇట్లాంటి కొత్త పెళ్లి చేసుకుంటూ ఏమంటారబ్బా? కొత్తగా పెళ్లి చేస్తే బంగారం అనేది పెట్టొద్దు బా. మరి ఎట్లా ఏమంటావు పెళ్లి చేయాలని? బంగారం లాంటి మనుషుల మహారాజు చేసి పెళ్లి చేయాలి నాలంటున్నా. అంతే బా. ఎందుకు నేనున్నా నల్ల బంగారం మంచి తెలియదబ్బా, అందుకే నన్ను వాడుకోబా. ఏం వాడుకో, ఏ రకం వాడుకుంటా నేను దేని వాడుకోదు అబ్బా. బాటిల్ దేనికి మనసు కంటే మంచిదా లేదు, కాదంటలేనా బంగారం బంగారం అని పడిచేస్తున్నారు. అవును, నీ మంచి మనసు అందుకే నేను ఏమంటలేను. లేకపోతే ఎప్పుడు ఏమన్నా మరి అర్చన ఇవాళ అర్చినాడు బావ. నువ్వు ఇలా మాట్లాడేవాడికల్లా నాకైతే చాలా బాగా. మా చెల్లెని ఏడదోలుకపోవడం మా ఇంటికాన్నే ఉంటదా ఈ బంగారం విషయంలో? తోలుకపోతే ఇళ్ళల్లో గడుస్తుంది నాకు. మరి ఏదో అట్లా తెలుసు బావ. తులము మాసం పెడితేమని ప్రేమతో పిలిచినా గానీ ఇంత మొండి చేసి కాలేజీ పట్టుకుని ఇంకేం అడుగుతాం. నేను ఇప్పుడు మాటిస్తున్నా, మంచిగా బతికుంటే బంగారం రేటు 20,000 వరకు వస్తే, ఇంత 20,000 అయినప్పుడు అదే 1,50,000 పెట్టి 10 తులాలు లేపిస్తాం. నేనేమంటున్నా 20,000 తులం కావాలి నాకు. తులమే రేటు 1,50,000 అంటే నేను నాకు పెట్టలేము. బంగారం అనేది అడగకు. మా చెల్లెకు బంగారం నీది, నేను నల్ల బంగారం. మా ఇద్దరిని మా చెల్లె ఎట్లా నీకు ఉపయోగం, నీ జీవితం నీ లైఫ్. నేనున్న బామ్మడిని బంగారం గోల్డ్ భుజాలు ఎన్నో దాని విలువైన కంటే నువ్వు ఏమైనా చేసుకోగలవు. ఎంత చూడు, మేకప్ కూడా వేయలేదు, మేకప్ కూడా వేయలేదు నేను. కానీ ఇట్లా బంగారం విషయంలో మాత్రం ఆడు. ఇప్పుడు ఏమంటున్నావు? మరి ఇప్పుడు నేను నాకేమంటున్నావు? నేను బంగారం పెట్టబా. నేను ఏమన్నాను? ఏం చేస్తావు? కొడతావా? ఏం చేస్తావు? నిన్ను బామ్మర్ది కొడతాడు అబ్బా. బామ్మర్ది బావ బతుకు కొడతాడు. నువ్వు ఇంతగా అంటున్నావు కదా, 1 తులం ఎండి పెట్టకపో. ఎండి పెట్టు తులం, అది కూడా ఏదో మా చేతనైనా ఎంతవరకు పెడతావే. తులం ఎండి కుక్క. ఇప్పుడు 2 తులాలు తెచ్చినా 3.5-4 లక్షలు కావాలి. నీకు అప్పు చేసి మీ ఇబ్బంది పడితే మంచిదా? మళ్ళీ నువ్వే కట్టాల తర్వాత. మళ్ళీ చూసినా అదే బుర్ర నాకేం. మీ అప్పుల పాలు అయితే నువ్వే మాకు చదరాలి. మళ్ళీ ఎంత అవసరం అని గోల్డ్ విషయం అన్ని మర్చిపోతా. అలా కణాల కింద ఆ దగ్గర ఎట్లా కొన్నావు బొమ్మది? మరి ఏదో చెప్పు బొమ్మది. అంత మీ దయతోటే. మా దగ్గర అబ్బా, నాకు సురేష్ గారు చెప్పారు తెలియదు మా దగ్గర కొన్నామని. ఇప్పుడు అవన్నీ ఎందుకు మళ్ళీ పొలాలు కొంటారు. కొత్త కారు కొన్నట్టు చెప్పలేదు. కారు కొని ఏం చేసిండు? ఈయన పేరు ఇలా వైఫ్ పేరు మీద ఉంటే గుర్తుపడతారని ఇలా అత్త పేరు మీద చేపించిండు. అంత తెలివైన మా బామ్మది. బావ మాత్రం నడుచుకుంటూ పోవాలి. చెప్పు, ఇవన్నీ ముచ్చట్లొద్దు. చెప్పప్పా. ఈ గోల్డ్ విషయంలో నువ్వు ఇబ్బంది పడద్దు, మాకు ఇబ్బంది పెట్టద్దు. అసలు గోల్డ్ మ్యాటరే కాదు. గోల్డ్ లేకపోతే కోటి సత్యానికి ఎంత ఇచ్చినావు?
ఏం తెలియదు ముచ్చట వదిలిపెట్టి బా గోల్డ్ విషయం అర్జెంట్ అవసరం ఉందంటే 50 పైసలు రూపాయి నడిచితే రూపాయిన్నర మిత్తి కింద 7.5 లక్షలు ఇచ్చిందంట కోటి సత్యానికి. ఇప్పుడు అది చెప్పిన విషయం చెప్పిన పైసలు లేవు అన్ని దగ్గర. ఇప్పుడు వాళ్ళతోటే వాళ్ళ ముంగలు అడుగుతున్నాను నేను, బాగా నేను చెప్పేది నీ దగ్గర గోల్డ్ పెడతావా, గోల్డ్ ఇస్తాను, నేను అప్పు చేసి గోల్డ్ పెడతా, గోల్డ్ తింటావా? ఎవరు తినడా గోల్డ్? డబ్బులు సంపాదిస్తావు, డబ్బులు తింటావా? తినరు. అది మా పొలం తింటావా? పొలం నా పేరు మీద రాసి మరి చెల్లె పేరు మీద చేయి. ఏదైనా కానీ ఆస్తులు సంపాదించుకుంటే ఏం తినం, అవి తినం బాబా. ఇప్పుడు మనం నువ్వేం సంపాదిస్తున్నావు బా? ఉండే మరి అమ్మ నాకు ఇచ్చేసి. ఏదో పిల్లలు ఊరవుతుంది ముత్యాల ముందుగా చెట్టు కింద కూర్చొని ఉంటుంది. ఓకే, ఒక గుడిసె ఇల్లు కట్టి ఆమెకి. ఎవరు కట్టియాలి? ఆ ముత్యాలమ్మ గట్టి అంటూ నాకు అడుక్కొని తింటుంటది ఊర్లో. ఆమె గట్టి ముత్తమ్మనే ఉంటది. ఇవన్నీ తింటావా? పైసలు ఉన్న పైసలు ఇవ్వాలి, నన్ను ఏదో మాట్లాడాలి, నాకు దర్పిల్లి ఏదో నువ్వు ఇవ్వాలని చెప్పేసి కరెక్ట్ విషయానికి రా. నేనేమన్నంటే నేను అలసిపోయినా, నేను అడగలేను, ప్రజల ముందు పెట్టాను నేను. అందుకే నేను అదే చెప్తున్నా, వాళ్ళ ముంగలే ఒప్పుకుంటున్నాను నేను. ఏదో ఆ రోజు ఎంతమంది అమ్మా నాయనా నువ్వు ఎంతమంది అని పిలుచుకో, 1000 మంది అయినా సరే అన్నం పెడతా నేను. పెట్టినావు, అన్నం పెట్టినావు. ఆ 1000 మందిలో ఏమన్నాడు? నా అల్లుడు బంగారం నేను 2 తులాల్లో పెడదాం అనుకుంటే ఇంకా 2 తులాలు ఎక్కువ పెడతా, పెళ్ళైన నెలకే పెడతా అన్నాడు మీ నాయన. మా ఇంట్లో మా బంధువులు అడుగుతురు, మీ మా పెట్టినారా మాట మంచి అలా అన్నాడు. దీని మా మా పెట్టకుండా మా బామ్మది మాట మంచి 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 అని ఎంతమంది ఫ్రెండ్స్కి చెప్పిన నీ గురించి. మంచి మంది సంబంధాలు 10 లక్షలు ఇచ్చి సంబంధాలు, 20 తులాలు పెట్టి సంబంధాలు ఇస్తే దొడుకని వేసుకొని పోయిండు. అన్న చెల్లెనైతుంది కానీ అట్లా పోవాలి. సరే ఇవన్నీ ముచ్చట కాదు, నీ గోల్డ్ వచ్చేది వస్తుంది, పెట్టేది పెడతాం. కానీ నేను చెప్పిన కదా లాస్ట్ తులం ఎన్ని అయితే పెడతాం, గోల్డ్ అయితే కొనలేము. ఇక నువ్వు గోల్డ్ లాంటి మనిషి మాకున్నాక గోల్డ్ తోటి ముఖ్యం లేదు. గోల్డ్ విషయంలో ఎవరు కొట్లాడుకోకండి. గోల్డ్ పెరిగా అని చెప్పేసి ఆస్తులు అవి ఇవి అని చెప్పేసి అమ్మి ఆగం కాకండి, అప్లపాలు కాకండి. ఎంత ఉంటే అంతనే సర్దుకోవాలి. అడవిలో ఉన్నోళ్ళకి ఏం చేస్తుంది నేను ఒకటే చెప్తున్నా, ఆడపిల్లలు ఉంటే ఇంత బంగారం పెట్టాలి అది అని ఒక 10 తులాలు కొనాలంటే ఇప్పుడు ఒక 15 లక్షలు అవుతున్నాయి. కానీ ఈ గోల్డ్ విషయంలో గోల్డ్కు ఈ వస్తువులకు ఉన్న వాల్యూ మనుషుల ప్రాణాలకు అయితే లేకుండా పోయింది. నిజంగా చెప్తున్నా, గోల్డ్ మనకు మన టైం వచ్చినప్పుడు మన అదృష్టము మనకు ఎట్లా కలిగితే అట్లనే పోవాలి తప్ప, అప్పుడు మనకు అవతలలో కూడా మనల్ని అర్థం చేసుకుంటారు. ఇప్పటిలాగా నాకు అది పెడితే ఇది పెడితేనే అడవిలో నుంచుకుంటాము అది అని చెప్పేసి అన్ని ఇబ్బందులు పెడతారు కదా. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పెరిగినా కొద్దీ గోల్డ్ పెరిగినా ఏది పెరిగినా కూడా పెరిగినా కొద్దీ మనుషులు కూడా అర్థం చేసుకొని తగ్గాలి. దానికి తగ్గట్టు ఆడపిల్లల్ని కానీ వ్యవస్థను కానీ అన్ని సర్దుకొని పోవాలి. బాగా నేను చెప్పేది అయితే నేను ఒకటి చెప్తున్నా, ఇది బామ్మది మంచి మాట చెప్పినావు. అయితే మా బామ్మని అది తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే, నిజంగా ఆయన బంగారం నాకు ఇచ్చేది నేను ఆయనకి ఇచ్చేది లేదు. ఏదంటే ఏదైతే గోల్డ్ రేట్ పెరిగింది కదా, గోల్డ్ రేట్ పెరగడంతో అసలు ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ఎన్ని తులాలు బంగారం పెడదాం అనుకుంటున్నారు, వాళ్ళకు ఉన్న స్థాయికి మంచి అల్లులు దొరుకుతున్నారా లేదా అనే దానిపైన చర్చ కోసం పెట్టినాం. అయితే దీన్ని బట్టి మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వస్తుంది పోతుంది, బంగారం తగ్గుతుంది పెరుగుతుంది, కానీ ప్రతి ఒక్కరికి బంగారం లాంటి అల్లుడు కావాలనుకుంటారు. కానీ బంగారం లాంటి అల్లుడు అనేది బంగారం లాగా ఉండదు. బంగారంతోనే కట్నంతోనే అల్లుడు రావాలా, లేకపోతే కట్నంతో డబ్బులు ఇస్తేనే అల్లుడు చేసుకుంటాను, అల్లుడు అవుతాను, పెళ్లి చేసుకుంటానే మనస్తత్వాన్ని ఇంకా బంద్ చేయండి. మంచి అమ్మాయిని, కలగల అమ్మాయిని, మంచిగా నలుగురితో మాట్లాడే అమ్మాయిని, అమ్మాయి అనగానే పేద ధనిక మిడిల్ క్లాస్ లేదు, అమ్మాయి అంటే అమ్మాయి అంతే. ఎందుకంటే మనకు చెల్లె ఉంటుంది, మనకు అక్క ఉంటుంది. మన చెల్లె అక్కకి ఎలా చూస్తాం సంబంధం, మనకు వచ్చిన సంబంధం కూడా అలానే చూడాలి. ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉండదు, ప్రతి డబ్బుతో అన్నీ కావు. ఇంకోటి బంగారం, ఈ మధ్య 20 తులాలు 30 తులాలు బంగారం పెడితేనే పెళ్లి చేసుకుంటామని యువకులు రావడం జరిగింది. అది తప్పు. ఎందుకంటే 1,00,000 1,50,000 2 లక్షలు పైచిలుకుపోతున్న పసిడిని ఈరోజు 2 తులాలు 3 తులాలు కట్నం పెట్టి పెళ్లి చేసే స్తోమత చాలా మందికి లేదు. మనమే యువకులం అర్థం చేసుకోవాలి.
అమ్మ నాకు కట్నం వద్దమ్మా, నాన్న నాకు కట్నం వద్దమ్మా, అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది, ఉన్న దాంట్లో నేను పెళ్లి చేసుకుంటాను, నేను సంపాదించుకుంటున్నాను కదా, నాకు వచ్చిన దాంట్లోనే హ్యాపీగా ఉంటాము అనే వాస్తవాన్ని యువకుల్లో ప్రేరేపించి యువకులు తెలుసుకొని ఉన్నన్ని రోజులు డబ్బున్న అమ్మాయితో హ్యాపీగా ఉంటారా, డబ్బు లేని అమ్మాయితో హ్యాపీగా ఉంటారా అంటే మనం ఉండాల్సింది హ్యాపీగా, డబ్బు ఉందా లేదా కాదు. డబ్బు స్థిరత్వం కాదు, డబ్బు ప్రతిరోజు ఉండదు. సో మా ఛానల్ ద్వారా మేము ఏం చెప్తున్నామంటే, పెళ్లి చేసుకునే యువకులు కానీ జర అమ్మాయిలను ఇబ్బంది పెట్టకండి, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకండి, ఉన్న దాంట్లోనే పెళ్లి చేసుకోండి, ఇచ్చిన దాంట్లోనే సంతృప్తి చెందండి. అవసరం ఉంటే వాళ్ళకి కలిగి వాళ్ళకి మంచిగా ఉంటే పెడుతున్న దానికంటే 100 రెట్లు ఎక్కువ పెడతారు. అమ్మాయిలు కూడా ఎక్కడి నుంచో వచ్చేసి, ఏదో కుటుంబం నుంచి వచ్చేసి, ఎంతో దూరం నుంచి వచ్చేసి మన ఇంటికి వస్తారు. వాళ్ళు ఎన్నో ఆశలతో వస్తారు. వాళ్ళ ఆశలు డబ్బుతో కాకుండా, బంగారంతో కాకుండా ప్రేమతో చూపించండి. సో బంగారం టాపిక్ వచ్చింది కాబట్టి ఈరోజు చిన్నది మాట్లాడడం జరిగింది. ఒకటి మన ఊర్లో, మా ఊర్లో ఇంకా మంచిగా మాట్లాడు, మొక్క మంచిగా పెట్టదు, వద్దని సాగని చెప్పినా కదా, తులమే 2 తులాలు బంగారం పెట్టి ఇంకా అయిపోతుంది. మళ్ళీ మొదటికి రాకు. మన నువ్వేందన్నా మరి తులం అన్నదికి చెప్పినా నేను. మొన్న మా ఊర్లో వెంకయ్య అన్న ఉన్నాడు, బిడ్డ పెళ్లి చేయాలంటే డబ్బులు లేవు, ఆయన దగ్గర గోల్డ్ కూడా లేదు. ఇంతకుముందు పాడలు ఉందని చెప్పి చదివించిండు, మామూలుగా మంచిగా వాళ్ళని పెంచిండు. పెళ్లి చేయాలంటే వాళ్ళ 15 తులాల బంగారం అడిగినట్టు. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళ దగ్గర ఒక 2 ఎకరాల భూమి ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు ఒక ఎకరం అమ్మినా కూడా 15 తులాల బంగారం పెడితే దానికి ఎంత పోతుంది లేదు అనుకున్నా 20 లక్షల పైన అవుతుంది. మళ్ళీ పెళ్లికి దాని కలిసి ఒక ఎకరం పైసలు కూడా సరిపోతుంది. ఆయన చేసి 2 ఎకరాలు అమ్మేసి ఇక మంచి సంబంధం దొరికిందని చెప్పేసి అమ్మితే 60-70 లక్షలు ఏమి వచ్చినాయి. ఇప్పుడు అబ్బాయి జీవితం ఏం కావాలి, బిడ్డ పెళ్లి చేసిండు, బంగారం. అబ్బాయి ఏంటంటే ఇంకా నాన్నపై కొంచెం బిడ్డ పెళ్లి చేసిండు, 15 తులాలు పెట్టి మంచి గ్రాండ్ పెళ్లి చేసిండు, అయిపోయింది. పెళ్లి అయిన తర్వాత అల్లుడు ఆ బంగారాన్ని కుదబెట్టుకో, బిజినెస్ కుదబెట్టుకో. ఇప్పుడు ఇలా భూమి పోయింది, బంగారం పోయింది, పిల్ల మీద బంగారం పోయింది. ఏమనంటే నా బంగారం నేను కుదబెట్టుకున్నా అంటాడు. పుస్తకంలో మాట్లాడినాడు, నీ మొన్న మాట్లాంటాడు, నీ బంగారం ముఖ్యమైన నా చెల్లె బంగారం అన్నావు, అదన్న మాట్లాడినాడు అన్నాడు. అందుకనే మొత్తం మీద నీలాంటి అల్లుళ్ళు అందరికి దొరికితే, అందరికి బంగారం అంటే నాకు ఆల్రెడీ పెళ్ళైంది, దయచేసి 6 ఫీట్ల బంగారాన్ని మన ఇంట్లో ఉంచుకున్నట్టే. ఫ్రెండ్స్, ఇందులో జరిగిన ఎవరిని ఉద్దేశించడం కాదు. గోల్డ్ పెరుగుతున్న తరుణంలో గ్రామాల్లో, పట్టణాల్లో ఆడపిల్ల తల్లిదండ్రులు ఎలా బాధపడుతున్నారు, పెళ్ళైన తర్వాత కూడా అల్లులు హింసించే కూతురు వల్ల కూతురు ఎలా బాధపడుతుంది, వాళ్ళ బామ్మది ఎలా బాధపడుతుంది అనే చిన్న విషయాన్ని మీకు చూపించడానికి ఇలా స్క్రిప్ట్ ద్వారా చూపించడం జరిగింది. ఏమైనా తప్పుంటే క్షమించండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.